ఇక నేటి నుంచి 3 రోజులు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీగా ఉండబోతున్నారు. ఇక నేడు గొల్లప్రలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశమవుతారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఇక అనంతరం 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఇక ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మొన్న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి అంజనను దర్శించుకున్నారు. ఇవాళ నేరుగా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. ఇక నేటి నుంచి 3 రోజులు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీగా ఉండబోతున్నారు. నేడు గొల్లప్రాలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం డిప్యూటీ సీఎం అవుతారు. అలాగే ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం అవుతారు. ఇక అనంతరం 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పీఠాపురంలోనే డిప్యూటీ సీఎం బస్ చేయబోతున్నారు, పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మధు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పీఠాపురం నియోజకవర్గం తన నివాస గృహం చేబ్రోలు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చేబ్రోలు చేరుకున్న పవన్ కళ్యాణ్కి కాకినాడ కలెక్టర్ అయినటువంటి షాన్ మోహన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సాదరంగా స్వాగతం పలికి ఆయన్ని ఇంటికి చేర్చారు. అయితే ప్రస్తుతం ఆయన 3 రోజుల పాటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పర్యటించున్నారు. మొదట ఈ రోజు 10 గంటలకు పంపిణీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయనున్నారు మరికొద్దిసేపట్లో. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే పంపిణీ చేయనున్న పెన్షన్లు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెన్షన్ల పంపిణీ అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే ఉందో స్థానిక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక కార్యకర్తలు, అదేవిధంగా జనసేన నేతలతోటి నియోజకవర్గ సమస్యలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. రేపు 2వ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించిన సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు అదే రోజు. అనంతరం చేబ్రోలు చేరుకుని స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు సమావేశం ఉన్నారు. 3వ రోజు ఉప్పాడ చేరుకుని ఉప్పాడలో ఉన్నటువంటి ఉప్పాడ తీర ప్రాంతం ఉన్న మత్స్యకారులతో సంభాషించున్నారు. అక్కడ ఏదైతే సమస్య ఉందో సముద్ర తీరం కోతకు గురవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జియో ట్యాగింగ్ పైపులను ఏర్పాటు చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ సూచించారు. దానికి సంబంధించి అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షించుకున్నారు. అదేవిధంగా అనంతరం 3వ రోజు పిఠాపురంలో వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ఉద్దేశించి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రజలు ఎవరితోటి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సమావేశం అవ్వలేదు. ఈ వారాహి బహిరంగ సభగా సాక్షిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా దివ్యాంగుల పింఛన్లు కూడా పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.